సంసారం ఒక సాగరం పార్ట్ 60 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. యువరాజ్ ఫోన్లో మాట్లాడుతూ నవ్వుకుంటున్నాడు. ఆద్య మాట్లాడుతూ ఉంది. ఇంట్లో విషయాలు, జరిగిన విషయాలు చెప్పుకుంటూ ఉన్నారు. అబ్బా, కాలేజీలో చేరే సమయం ఎప్పుడు వస్తుందో బావా, ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. మా అమ్మ పద్ధతి నాకు అస్సలు నచ్చదు అని అంటూ నవ్వుతుంది ఆద్య. యువరాజ్ నవ్వుతూ మాట్లాడుతున్నాడు. తరుణ్, శాన్వి వచ్చారు. తరుణ్ లోపలికి వెళ్ళబోతుంటే, ఆగు బావా, బావగారు మాట్లాడుతున్నారు, విందాము అని నవ్వుతూ పక్కనే ఉండి వినసాగింది. బావ, రోజు నైట్ పూట కూడా ఒకసారి మాట్లాడండి అని నవ్వుతూ ఉంది ఆద్య. అందరూ ఉంటారు కదా, ఏదైనా అనుకుంటారని నువ్వు మెసేజ్ పెడితే నేను ఫోన్ చేస్తున్నాను అని చెబుతున్నాడు యువరాజ్ నవ్వుతూ. అబ్బో, వ్యవహారం చాలా దూరం వెళ్తుంది. రాను రాను అల్లరబ్బాయిలా కనిపించిన నువ్వు ఇంత ఫాస్ట్గా లేవు. నీ అన్న చూడు అంటూ తరుణ్ నడుం మీద గట్టిగా గిల్లి పెట్టింది శాన్వి. అబ్బా అంటూ పెద్దగా అరిచాడు తరుణ్. రండి అంటూ ఉంటా, మళ్ళీ చేస్తానని పెట్టేశాడు ఫోన్ యువరాజ్. జగపతిరాజు, జాహ్నవి, వరలక్ష్మి ముగ్గురు కూడా వారి పల్లెటూరు మూలపాలెం వెళ్ళారు. జగపతిని గుర్తుపట్టిన వాళ్ళు సంతోషపడిపోయారు. అమ్మో, దొరబాబులాగా అయ్యాడు. ఇక్కడున్నప్పుడు నల్లగా మాడిపోయిన ఎండు చేపలా ఉండేవాడు, ఇప్పుడు నిగనిగలాడిపోతూ ఉన్నాడు అంటూ నవ్వింది మంగమ్మ. ఊరి పరిస్థితులు ఏమీ మారలేదు. తనకు తెలిసిన వాళ్ళు, తన వయస్సు వాళ్ళు కూడా ముసలి వాళ్ళలా తయారయ్యారు. బాధ కలిగింది జగపతికి. నీళ్ల కోసం ఇంకా అలాగే బాధపడుతున్నారు. తన పచారి కొట్టు వేరొకరు నడుపుతూ ఉన్నారు. అరే మస్తాన్, నువ్వా అంటూ నవ్వాడు జగపతి. అరే జగ్గు, క్షమించండి, పెద్దవారయ్యారు కదూ అన్నాడు మస్తాన్. చాలే ఆపు, మనం ఎప్పుడు ఒకప్పటి స్నేహితులమే, మామూలుగా మాట్లాడరా అన్నాడు నవ్వుతూ జగపతి. చివరికి ఈ కొట్టు నీ చేతికి వచ్చిందా అంటూ నవ్వాడు జగపతి. అదంతా ఒక పెద్ద కథ అని ఊర్లో విషయాలన్నీ చెప్పడానికి వచ్చాడు జగపతి రాజుతో మస్తాన్. సుబ్బలక్ష్మి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే అమ్ముకొని పోయారు. అప్పుడు నేను, నా తమ్ముడు కలిసి కొనుక్కున్నాము. తర్వాత మా తమ్ముడికి పట్నంలో ఏదో పని దొరికితే వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను నా భార్య చూసుకుంటున్నా అని నవ్వుతూ చెప్పాడు మస్తాన్. వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. వీడియో తొందరలో అయిపోతుంది, ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. భోజనం మా దగ్గర చేయాలన్నాడు మస్తాన్. లేదు, కారులో అక్క, జాహ్నవి ఉన్నారు, భోజనం కూడా తెచ్చుకున్నాం. ఇటువైపు రావడానికి ఇబ్బందిగా ఉంటే అక్కడే ఆపేశాను కారు అన్నాడు జగపతిరాజు. ఎంత గొప్పవాడివయ్యావు, ఇక్కడ ఈ పల్లెటూరులో పడి ఉన్న మేము ఇలాగే ఉన్నాం, నువ్వెంతటి వాడివయ్యావు అంటూ మురిసిపోతూ చూశాడు మస్తాన్. బాపన బామ్మగారు కొలిచే గుడి కూడా మూతపడింది. బామ్మగారు చనిపోయిన తర్వాత ఎవరూ పట్టించుకోలేదు పాపం. గంగవ్వ, మంగవ్వ ఇద్దరూ చనిపోయారుగా. ఇంచుమించు వాళ్ళు ముగ్గురు ఒకే సంవత్సరంలో చనిపోయారు. జరిగిన విషయాలు చెబుతూ ఉన్నాడు మస్తాన్. ఆ ఊరు పరిస్థితి చూస్తే చాలా బాధ కలిగింది జగపతికి. కనీసం రోడ్లు లేవు, నీళ్లుండే పరిస్థితి లేదు, ఉన్న వాళ్లకు పని లేదు, వర్షాలు కురవక పంటలన్నీ దెబ్బతిన్నాయి. అన్నీ గమనిస్తూ చూస్తున్నాడు. ఓట్ల కోసం మన ఊరిలోకి కూడా ఎవడూ రాడు, అది మన తలరాత, మూల మీద ఉన్నది ఈ మూలపాలెం అంటూ బాధగా నవ్వాడు మస్తాన్. ఇప్పుడు పెద్దవాడయ్యాడు, పైగా మనసున్నవాడు కదా జగపతిరాజు. ప్రతి విషయాన్ని పట్టించుకుని ఎక్కడి ఏ లోటు ఉందో అన్నీ తెలుసుకుంటున్నాడు జగపతి. తర్వాత గుడి చూద్దాం రండి అంటూ జాహ్నవి, వరలక్ష్మి వాళ్ళతో జగపతిరాజు మస్తాన్ని తీసుకొని వెళ్ళాడు. అక్కడ వాతావరణం మరీ భయంకరంగా అయిపోయింది. కోనేరు పూర్తిగా పాడైపోయింది. వేరే వాళ్ళు బాగు చేస్తుంటే కులాల గొడవలు వచ్చి అసలుకే మోసం వచ్చింది. గుడి ఇలా శిథిలమైంది అంటూ బాధగా చెప్పాడు మస్తాన్. సాయిబు అయినా కూడా అతనికి ఎంతో భక్తి. జాహ్నవి ఆ గుడి చూసి అయ్యో, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెబుతుంటే వరలక్ష్మి కూడా నేను ఎక్కువ పూజలు చేసేదాన్ని బామ్మగారితో కలిసి అంటూ వాళ్ళ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ అక్కడ ఉన్న ఎండిపోతున్న మారేడు చెట్టు కింద కూర్చున్నారు జగపతిరాజు, మస్తాన్. ఇద్దరు కోనేటి మెట్ల మీద కూర్చున్నారు. సుబ్బలక్ష్మి వాళ్ళ గురించి మొత్తం చెప్పుకొచ్చాడు జగపతిరాజు. ఓ సీకు కక్కుర్తిముండా, నీ మీద మాట్లాడుతుందా, అది చిన్న వయసులోనే అన్నీ మొదలు పెట్టింది. ఛీ, దీని బతుకు చెడ, ఇక్కడ మొగుడు చంపేసింది అంటూ అప్పటి వరకు జగపతికి తెలియని విషయాలు కూడా మొత్తం పూసగుచ్చినట్లు చెబుతున్నాడు మస్తాన్. ఏమిటి మస్తాన్, ఇవన్నీ నీకెలా తెలుసు అన్నాడు జగపతి. అది కాదు జగపతి, నువ్వు అలవాటు కాకముందు దానికి అన్నీ నేనే, నా దగ్గర ఉన్న డబ్బంతా దాన్ని వగలాడి మాటలతో కాజేసింది అని చెబుతున్న మస్తాన్ మాటలకి అవునా అంటూ ఆశ్చర్యపోయాడు జగపతి. అవును, అందుకే నీకు చెప్పేవాడిని, వెళ్ళవద్దు దానితో అని అన్నాడు మస్తాన్. ఏమిటో నువ్వు రమ్మన్నావు, ఆమెను ఇష్టపడకపోయేసరికి లేనిపోనివి చెప్తున్నాడు అని చెప్పేది నీ మీద. అప్పట్లో సుబ్బలక్ష్మి అన్నాడు
అన్నాడు జగపతి. ఇదంతా సరే, దాని కడుపున ఒక కాయ కాయడం, ఆడు అచ్చుగుద్దినట్టు నీకులా ఉండడం మరీ విచిత్రం. చేసింది తప్పు ఎక్కడికి పోదు అని ఖురాన్లో చెబుతారు. ఇదే కాబోలు అన్నాడు మస్తాన్. ఆ బుడతడు కడుపులో కూడా ఎక్కువ రోజులు లేడు. 7 నెలలు జరుగుతున్నప్పుడే పుట్టాడు. బతుకుతాడో లేదు అని ఆశ్చర్యపోయే వాళ్ళందరూ అని వింతగా చెప్పాడు మస్తాన్. ఏమో, అవన్నీ నాకు తెలియదు, కానీ ఇలా జరిగింది. ఇంకొక వారం రోజుల్లో కోర్టులో కేసు ఉంది. ఊర్లో ఎవరైనా అన్నీ తెలిసిన వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. వస్తావా అన్నాడు జగపతి. తప్పకుండా. స్నేహితుడికి ఆ మాత్రం చేయకుండా ఉంటానా? ఎన్నిసార్లు నువ్వు నాకు డబ్బులు ఇవ్వలేదు? ఒక్కోసారి కూటికి ఇబ్బంది అయినా, మీకు కష్టంగా ఉన్న రోజుల్లో కూడా నాకు ఒక ముద్ద పెట్టేవాడివి. తిన్న విశ్వాసం మర్చిపోలేను జగపతి అన్నాడు మస్తాన్. ఇక్కడెక్కడ ఉంటారో కనీసం కూర్చోడానికి తావులేదు. పెద్దింటి వాళ్ళు అయిపోయారు. ఈ పల్లెటూరులో ఎలా ఉంటారు? నేను ఆ సమయానికి వచ్చి అన్నీ చెబుతాను అన్నాడు మస్తాన్. ఇవిగో డబ్బులు. నీకులాగా ఇంకొకరికి తెలిసినా కూడా వారిని కూడా తీసుకురా అన్నాడు జగపతి. వాడు సుబ్బలక్ష్మి ఊరువాడు, సుబ్బడు, వాడే దానికి ముందు అంటూ నవ్వాడు మస్తాన్. ఏమో మస్తాన్, ఇప్పుడు ఇవన్నీ నేను వినలేకుండా ఉన్నాను. ఒకప్పుడు తెలిసి తెలియక తప్పు చేసిన మాట నిజమే, కానీ నేను చేసిన తప్పు ఇంత నీచంగా ఉంది నా కళ్ళ ముందు అని బాధగా ఉంది అన్నాడు జగపతి కన్నీళ్లతో. అరే భయ్యా, అప్పటి వయసు ఊపుహటు వంటిది. వయసు ముదిరిన తీర్పు ఇప్పటిది. ఎవరికైనా ఉంటాయి ఇటువంటి లొసుగులు. ఎవరైనా చెబుతారా ఏమిటి? నువ్వు నేను చెప్పినట్టు అంటూ నవ్వినాడు మస్తాన్. నా ముంతాజ్ బేగంకి తెలిసిందంటే పైన ఉన్న రోటి కర్ర పెట్టి తలకాయ బద్దలు కొడుతుంది భయ్యా అంటూ నవ్వాడు మస్తాన్. అది సరే కానీ మరి జాహ్నవి తల్లి ఏమీ అనలేదా అన్నాడు మస్తాను. అన్ని విధాలుగా అర్థం చేసుకునే మనిషి, అమాయకురాలు అయినా కూడా తెలివితేటలు ఉన్నవారి కన్నా కూడా కొన్ని విషయాల్లో చాలా తెలివిగా ఆలోచిస్తుంది మస్తాన్ జాహ్నవి అంటూ నవ్వాడు జగపతి. చిన్నప్పుడు చెరువులో ఈత కొట్టే వాళ్ళం, తన్నుకునే వాళ్ళం. చెరువులో చేపలు పట్టి ఇద్దరం పెద్ద చేప కోసం తన్నుకునే వాళ్ళం. పెరిగాక సుబ్బలక్ష్మి కోసం. ఇప్పుడు ఇలా నిజంగా జరిగిపోయిన రోజులు కళ్ళ ముందుకు వచ్చాయి జగపతి. నిన్ను చూడగానే ఒక పద్ధతి, ఒక మంచి ఉంటే ఎటువంటి మనిషి అయినా ఇంత చక్కగా తయారవుతాడు అని నిన్ను చూస్తుంటే అర్థమవుతుంది అంటూ మెచ్చుకున్నాడు మస్తాన్. మస్తాన్ మాట అంటే మాటే. ఆ సుబ్బడికి విపరీతమైన కోపం సుబ్బలక్ష్మి అంటే. దాని మొదటి జీవితం నుండి ఇక్కడ నుండి ఆ సుందరం గాడితో వెళ్ళిపోయే వరకు అన్నీ తెలుసు వాడికి. వాడిని కూడా తీసుకువస్తాను అని చెప్పాడు మస్తాన్. సరే అని మళ్ళీ కలుస్తాను భయ్యా అంటూ కౌగిలించుకున్నాడు జగపతి. కోట్లు సంపాదించినా నువ్వు మారలేదు జగపతి అంటూ సంతోషపడ్డాడు మస్తాన్. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్. రైలు ఖర్చులకు డబ్బులు ఇచ్చాడు జగపతి. ఇంట్లోకి వాడుకోమని డబ్బులు ఇవ్వబోతుంటే వద్దు అన్నాడు మస్తాన్. నిన్ను కష్టపడతాను. ముంతాజ్ బేగం కూడా కష్టపడుతుంది. మాంసం ముక్కలు ఉప్పు కారం వేసి ఎండబెట్టి ఒరుగులు చేస్తుంది. అవి చాలా ఖరీదు కమ్ముతుంది. చాలా లాభం అంటూ నవ్వాడు మస్తాన్. మస్తాను వరలక్ష్మి జాహ్నవిని పలకరించాడు జగపతి. చెప్పాను కదా తప్పకుండా రావాలి, ఇదిగో నా ఫోన్ నెంబర్ అంటూ ఫోన్ నెంబర్లు తీసుకున్నారు ఒకరికి ఒకరు. ముందు రోజు వచ్చేస్తే నేను అన్ని ఏర్పాట్లు చూస్తాను సరేనా అని చెప్పాడు జగపతి. అక్కడ చాలామందిని కలిసి ఆ ఊరేమీ మారలేదు. ఆవే చెట్లు, ఆ చెట్ల కింద ఆడుతున్న పిల్లలు పక్కనే ఆడితి. తమ ఇంటికి వెళ్ళారు జగపతి వాళ్ళు. ఆ ఇల్లు చూడగానే ఎన్నో విషయాలు గుర్తొచ్చాయి. తల్లి గుర్తుకు వచ్చి కన్నీరు వచ్చింది వరలక్ష్మికి. జాహ్నవికి కూడా కళ్ళు తడయ్యాయి. ఎవరు మీరు అంటూ బయటకు వచ్చారిద్దరు. ఇంతలో మస్తాన్ వెనకాలే వచ్చి ఒకప్పుడు ఇల్లు వాళ్ళదే, ఏవో గుర్తులుంటాయి కదూ అంటూ నవ్వాడు లోపలికొచ్చి. చూడండి బాబు, ఏమీ కాదు అంటూ నవ్వుకున్నారు వాళ్ళు. అక్కడ ఎర్రగల్ల లుంగి కట్టుకొని బనీన్ వేసుకొని కూర్చున్నాడు ఒక అతను. జగపతికి తను అప్పట్లో ఎలా ఉండేవాడో గుర్తుకు వచ్చింది. ఇల్లు అమ్ముతామని బోర్డు పెట్టారు అని అడిగాడు వాళ్ళను జగపతి. అవును బాబు, బిడ్డ పెళ్లి చేయాలి అన్నారు వాళ్ళు. నేనే కొంటాను అన్నాడు జగపతి. ఆశ్చర్యంగా చూశారు వరలక్ష్మి. జాహ్నవి మస్తాన్ కూడా విచిత్రంగా చూశాడు. మరి మీరు ఎక్కడుంటారు అని అడిగాడు జగపతి. చెరువు దగ్గర గుడిసె ఉంది బాబు, ఇబ్బంది లేదు అన్నారు వాళ్ళు. సరే, నాకు ఇల్లు 2 రోజుల్లో అప్పగించండి, మీకు డబ్బులు ఇచ్చేస్తాను అన్నాడు జగపతి. సామాలు ఏమీ లేవు బాబు, వెంటనే ఎప్పుడైనా మారిపోతాం. మాదేవీ లేదు, ఈ డబ్బులు చాలా అవసరం. పిల్ల పెళ్ళికి అన్నీ కొనుక్కోవాలి ముందుగా, ఇప్పిస్తే ఇప్పుడే వెళ్ళిపోతామన్నారు వాళ్ళు. సరే తప్పకుండా అంటూ మస్తాన్ని ఇచ్చి చెక్కు రాసి పంపించాడు జగపతి. బ్యాంకు దగ్గరికి వెళ్ళి పని చూసుకొని గంటలో వచ్చేశారు వాళ్ళు. డబ్బులు ఇంకా కలిపి ఇచ్చారు బాబు, మహానుభావులు అంటూ వాళ్ళు ఎంతో సంతోషపడిపోయారు. జాగ్రత్త అని చెప్పాడు జగపతి. కారులో కూర్చొని తెచ్చుకున్న భోజనం పొట్లాలు తీసుకొని కారులోనే తిన్నారు ముగ్గురు.
మస్తాన్ మంచి పని వాళ్ళు కావాలి. ఈ ఇల్లు పడగొట్టాలి. వాటర్ ప్లాంట్ పెట్టిస్తాను. వాటర్ ప్లాంట్స్ చాలా చోట్ల పెట్టించా నేను. వాళ్ళు నిమిషాల మీద వచ్చి అన్నీ చేస్తారు. ఎక్కడికక్కడే బ్రాంచ్లు ఉంటాయి అంటూ అక్కడ ఏమేమి కట్టించాలో సలహా ఇచ్చాడు జగపతి మస్తానికి. వెంటనే బేల్దారి మేస్త్రీలను కూలీలను పంపించాడు జగపతి. పని లేక తిండి లేక బొక్కబోర్లా పడుకున్న కూలి వాళ్ళు వేగంగా వచ్చారు. తప్పకుండా బాబు, అది కూడా మా కోసం చేస్తున్న మంచి పని అంటూ సంతోషపడ్డారు. వాళ్లకు డబ్బులు ఇచ్చే ముందు ఏదైనా తిను, పని మొదలు పెట్టండి అని చెప్పాడు జగపతి. దేవుడు లాంటి వారి బాబు మీరు అంటూ వాళ్ళు సంతోషంగా దండాలు పెట్టారు. పక్కనే బోర్ తీస్తారు అని మొత్తం వివరంగా చెప్పి బయలుదేరాడు జగపతి. ఫోన్ ద్వారా అందరికీ పనులు చెబుతూ మస్తాన్కి కొంత డబ్బిచ్చి పని జాగ్రత్తగా చేయించమని చెప్పి బయలుదేరాడు జగపతి. జగపతి కొంత దూరం వెళ్ళాక డ్రైవర్ వచ్చాడు ఆ ప్లేస్కి. కారులో ఎప్పుడూ తను పెట్టుకునే 2 జతలు తనకు కావలసిన వస్తువులు అన్నీ తీసుకున్నాడు జగపతి. నేను ఇక్కడ కొన్ని రోజులుండి వస్తాను అంటూ చెప్పాడు. అక్కడ విషయాలన్నీ అందరూ జాగ్రత్తగా చూసుకుంటారు. అందరికీ ఫోన్ చేసి చెప్పాను. చెబుతూనే ఉంటాను. నేను చేయవలసిన పనులు ముందు కొన్ని చేసి వస్తాను అని ముందుగానే చెప్పాడు జగపతి వరలక్ష్మి గారికి, జాహ్నవికి. ఈ మధ్యనే తేరుకున్నారు ఆపరేషన్ నుండి. ఇప్పుడు ఇలా వచ్చి ఎలా ఉంటారు మీరు అని బాధపడింది జాహ్నవి. ఏం పర్వాలేదు, నాకు మన ఊరు చూస్తే చాలా బాధ అనిపించింది. ఇన్ని రోజులు నాకు ఈ ఆలోచన రాకపోవడం తప్పే, కానీ నా కళ్ళతో చూశాక తెలిసింది నేను చేయవలసిన పనులు ఏమిటో అన్నాడు జగపతి. డ్రైవర్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళమని చెప్పాడు. తర్వాత నువ్వు వెంటనే రావాలి అంటూ డ్రైవర్కు చెప్పాడు. తీసుకురావాల్సిన బట్టల గురించి, అన్ని విషయాల గురించి అన్నీ జాహ్నవికి చెప్పాడు జగపతి. జగపతి మూలపాలెం వెళ్ళాడు. 10 నిమిషాల్లో తనకు నమ్మకంగా ఉండే డ్రైవర్ పెళ్లి నిమిత్తం అక్కడికి రావడంతో తన వాళ్ళని అతనితో పంపడానికి సులువైంది అని అనుకున్నాడు. ఆ రోజు మస్తాన్ వాళ్ళ ఇంటికి వసారాలో దోమెతెర వేసుకుని పడుకున్నాడు జగపతి. సాయంత్రం రొట్టెలు, ఎండు మాంసం కూర వండి పెట్టింది ముంతాజ్. చాలా రుచిగా ఉందమ్మా అని నవ్వుతూ చెప్పాడు జగపతి. అన్న, మీరంతటి వారయుండి ఊరి కోసం, మంచినీళ్ళ సౌకర్యం కోసం ఇలా ఆగిపోయి పనులు చేయించడం చాలా ఆశ్చర్యంగా ఉంది అంటూ సంతోషపడింది ముంతాజ్. బోర్ వాళ్ళు వచ్చి రాత్రికి రాత్రి బోర్ తీశారు. బాగా లోతుగా తోవించాడు జగపతి. బోర్ వేయడమే, వాటర్ బయటకు తన్నింది. తను ఆర్డర్ ఇవ్వడంతో వాటర్ ప్లాంట్ వాళ్ళు వచ్చారు. అన్నీ చూస్తున్నారు. వారు అన్నీ చెప్పి 4 రోజుల్లో కరెంటు కావాల్సినవి బిగించండి చెప్పి వెళ్ళారు. తర్వాత జగపతి మస్తాన్ని తీసుకుని ట్యాక్సీకి ఫోన్ చేసి పురాతన గడులకు సంబంధించిన ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడ తను శిథిలమైన గుడిని బాగు చేస్తానని చెప్పి వారి ద్వారా సంతకాలు పెట్టించుకొని వారు పెట్టిన రూల్స్ తప్పక పాటిస్తా అని చెప్పి వచ్చాడు. ముందుగా కోనేరులో మురికి వాటర్ తీయించి శుభ్రం చేయించి ఎండబెట్టారు. ఆ రోజు జరిగిన పనులు సాయంత్రం ఫోన్ చేసి భార్యకు, అక్కకు చెబుతున్నాడు జగపతి. తన పిల్లలతో కూడా మాట్లాడి చెబుతున్నాడు జగపతి. ఇటువంటప్పుడు ఇలాంటి రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు? మేము వచ్చినప్పుడు అందరం కలిసి చేస్తాం కదా అన్నాడు యువరాజ్. లేదురా, నేను పుట్టి పెరిగిన ఊరు అలాగే ఉండిపోయింది. నేనెంతో సంపాదించాను. ఆ ఊర్లో పుట్టి పెరిగిన వాడిని, నాకంటూ ఒక బాధ్యత ఉంది అనిపించింది. అందుకే కష్టపడి చేస్తున్నాను ఇష్టంతో అన్నాడు జగపతి. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవే లేదన్నట్లు డబ్బు చేతిలో ఉండి మంచి మనసున్న వారి ద్వారా మంచి పనులు జరగడం చాలా సులభం అనిపించింది చూసే వాళ్ళకి. ఊరందరూ కూడా జగపతిని పొగుడుతూ ఉన్నారు. రోడ్లు వేయించుకోవచ్చు కదా, కనీసం ఊర్లో నుండి ఎటు కాని ఊరు మూలంగా ఉండేసరికి ఆ మూలపాలెంలో ఏ పని ఎవరూ పట్టించుకోరు. గుడిని శుభ్రం తీసేశారు. పని వాళ్ళు చక్కగా రంగులు వేయించాడు జగపతి. అక్కడ ఉన్న పిచ్చి పిచ్చి చెట్లు మొత్తం కొట్టించాడు. కోనేరులోకి చక్కటి వాటర్ పట్టించారు. ఇప్పుడు దేవాలయం ఎంతో అందంగా ముస్తాబైపోయింది. ఇంకా కొన్ని పనులున్నాయి, జాగ్రత్తగా చేయాలి. అక్కడ ఊళ్ళో పని చేసుకునే వాళ్లకు తనకు తెలిసిన కంపెనీ వాళ్ళ ద్వారా అగ్రిమెంట్ ఇప్పించి పనున్నప్పుడు ఖచ్చితంగా వారిని పిలిపించుకునే విధంగా ఏర్పాటు చేయించాడు జగపతి. మూలపాలెంకి బాగా డెవలప్ అయిన ఊళ్ళకి మధ్యలో ఒక చెరువు ఉంది. దానిపై వంతెన గాని వేస్తే ఇటు అటు రాకపోకలు ఏర్పడి ఊరు అని ఆలోచన వచ్చింది జగపతికి. తన చిన్నతనం నుండి కూడా ఇబ్బంది పాలయ్యారు. ఆ ఊళ్ళో ఇబ్బందులు మొత్తం కళ్ళకు కట్టినట్టు తెలుసు జగపతికి. బామ్మగారు ఉండే ఇల్లు పూజారి గారికి ఇచ్చి నిత్యం దేవాలయాల్లో పూజలు జరిగేలాగా నియమించాడు జగపతి. ఖాళీగా పనివారు ఉండడంతో ప్రతి పని కూడా చాలా స్పీడ్గా అయిపోయింది. ఆ ఊరిని బాగుపరచాలి అన్న ఉద్దేశంతో చేస్తున్న జగపతికి అందరూ తోడుగా నిలబడి ప్రతి ఒక్కరూ పనులు త్వరగా ముగించేశారు. వాటర్ ప్లాంట్ విషయం చూసుకునేలాగా 2ని నియమించాడు. రూపాయి పెట్టుకుంటే మంచినీళ్ళు ఎక్కడో దూరానికి వెళ్ళి తెచ్చుకునే పని లేదు. చాలా ఆనందపడిపోయారు అందరూ. అక్కడ అమ్ముతున్నారని పొలం ఒకటి కొని దేవాలయానికి, అక్కడ ఉండే పంతులు గారికి, గుడిలో జరిగే పూజలకు ఆధారంగా అమర్చాడు జగపతి. ఆ విషయానికి కూడా 2ని నియమించాడు. ఖాళీగా ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.
అటువంటి వాళ్ళని ఎన్నిక చేసి మరి వాళ్ళని ఎక్కడ కావాలో అక్కడ నియమించాడు. జగపతికి ఊరంతా కొట్టిన పిండి అవడంతో అక్కడ ముళ్ళ చెట్లు బాగా పెరిగిపోయిన ఏరియాను గమనించాడు. ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ పనులన్నీ పూర్తి చేస్తాను, నేను వెళ్ళవలసి ఉంది అని చెప్పి కారుతో డ్రైవర్ రావడంతో మస్తాన్ వాళ్లకు చెప్పి తప్పకుండా రమ్మని బయలుదేరాడు జగపతి. కోర్టు వాయిదా కాస్త లేట్ అయ్యేసరికి అన్ని పనులు సరిచేయగలిగాడు జగపతి. ఇంటికి చేరిన జగపతి వైపు చూసి కన్నీళ్లు పెట్టుకుంది జాహ్నవి. అనుకోకుండా అలా ఉండిపోతారు అని నేను అనుకున్నానా? నాకు బాధగా ఉండదా? నాకు ముందు చెప్పలేదు మీరు అంటూ బుంగమూతి పెట్టుకొని ముక్కు చీదుతూ ఉంది జాహ్నవి. అబ్బా, నువ్వు అక్కడ ఆగిపోయావు. రోజు నా తల తినేసిందిరా బాబు నీ పెళ్ళం. అసలు ఎందుకు అక్కడ ఆగారు? దోమలు కొడతా ఏమో అంటుంది కాసేపు. ఆయన ఈ మధ్యనే ఆపరేషన్ చేయించుకున్నారు, ఏమవుతుందో అంటుంది కాసేపు. అమ్మో, ఈరోజు ప్రశాంతంగా నిద్రపోవచ్చు తండ్రి అని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది వరలక్ష్మి. ఏంటి అంత బాధపడ్డావా అన్నాడు జగపతి నవ్వుతూ జాహ్నవి వైపు ముచ్చటగా చూస్తూ. ఏమో, మీరు లేకుండా నేను ఉండలేను అన్నది జాహ్నవి. మరి నన్ను వదిలి వెళ్ళినప్పుడు ఆ సంగతి అన్నాడు జగపతి కళ్ళతోనే నవ్వుతూ. అప్పుడేగా నాకు తెలిసింది మీరు లేకుండా నేను ఉండలేను అని. అలా వెళ్ళకపోతే నాకు తెలియదుగా అంటున్న జాహ్నవి గడసరి మాటలకు నవ్వేశాడు జగపతి. స్నానం చేసి హాల్లో కూర్చున్న జగపతికి డిన్నర్ ఏర్పాట్లు చేసింది జాహ్నవి. సాయంత్రం ప్రతిరోజు స్నానం చేసి తెల్లటి చేనేత వస్త్రాలు ధరిస్తారు జగపతి. ఆ బట్టల్లో చాలా అందంగా కనిపిస్తాడు జగపతి. ఎర్రటి అంచున్న తెల్లటి కాటన్ చీర కట్టుకొని తలలో కనకాంబరాలు మల్లెపూలు తురుముకొని అందంగా నవ్వుతూ ఉన్న జాహ్నవి వైపు ముచ్చటగా చూసుకొని నవ్వుతున్నాడు జగపతి. మూలపాలెంలో ఉన్నన్ని రోజులు ఆయన కూర్చునే కుర్చీ వైపు చూస్తూ దిగులుగా ఉండేది జాహ్నవి. ఇప్పుడు ఆ కుర్చీలో టీవీగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని నవ్వుతూ చూస్తున్న భర్త వైపు చూసి కాసేపు మురిసిపోయింది జాహ్నవి. ఏమనుకుంటున్నావు అంటూ నవ్వారు జగపతి. ఏం లేదు, ఈరోజు కంటి నిండా నిద్రపోవచ్చు అని నవ్వేసింది జాహ్నవి. ఇద్దరు చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ పిల్లకు పెళ్లి చేసే వయసు, కొడుకులున్నారంటే ఎవరైనా నమ్ముతారా అంటూ జాహ్నవి బుగ్గ పట్టుకొని గిల్లాడు జగపతి. ఈ పిల్లాడికి పెళ్ళైన కూతురుందని అందరూ నమ్ముతారు అంటూ నవ్వింది జాహ్నవి. జగపతి తల మీద చెయ్యి వేసి తెల్లని వెంట్రుకలు చూపిస్తూ నవ్వుతూ వయసు పెరిగినట్లు కనిపిస్తున్నానా జాను అన్నాడు నవ్వుతూ. జగపతి పెరుగుతున్న వయసు తగ్గినట్లు ఎలా కనిపిస్తుంది? పెరిగినట్లే కనిపిస్తుంది అన్నది జాహ్నవి. పక్కపక్క నవ్వేశాడు జగపతి. యువరాజ్కి ఎంత దిగులు, నేను అక్కడే ఉన్నాను అని పదే పదే ఫోన్ చేసి ఎందుకు డాడీ వచ్చేయండి అంటూ ఉండేవాడు. ఇక తరుణ్ అయితే ఎందుకు మీరు ఒక్కరే వెళ్ళారు, మేము కూడా వచ్చినప్పుడు అందరం వెళ్ళి చేస్తే తొందరగా అయిపోతుంది కదా డాడీ అనేవాడు. మైథిలి ఫోన్ చేసి నిన్నగాక మొన్న ఆపరేషన్ జరిగింది, ఎందుకు నాన్నగారు అక్కడ ఉన్నారు అంటూ గోల. ముగ్గురు పిల్లలు, ముగ్గురు మన ఆలన పాలన పట్టించుకుంటున్నారు అప్పుడే అంటూ మురిసిపోయారు జగపతి. ఆ మాటలు వింటున్న జాహ్నవికి జగదీష్ గుర్తుకొచ్చాడు. ఎందుకు నాకు ఈ సమయంలో జగదీష్ గుర్తుకొచ్చాడు అనుకుంది జాహ్నవి. ఆ విషయం జగపతికి చెప్పాలి అనిపించలేదు జాహ్నవికి. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక్క లైక్ చేయండి ప్లీజ్. ఈ చింతకాయ తొక్కులో వేరుశనగ పప్పు వేసి పచ్చడి చాలా బాగా చేశావు జాహ్నవి అంటూ నవ్వాడు జగపతి. మూలపాలెంలో మన ఎదురింటి బామ్మగారు చేసేవారు, చాలా బాగుండేది, అది నేర్చుకున్నాను నేను వదినని అడిగి తెలుసుకొని అంటూ నవ్వింది జాహ్నవి. వంటలు చాలా రుచిగా చేస్తుందిరా జాహ్నవి అంటూ నవ్వుతూ వచ్చారు వరలక్ష్మి. ఊర్లో అన్ని మంచి పనులు చేయాలని ఎలా అనిపించింది జగపతి? ఎక్కడికైనా వెళ్తే ఏదైనా దొరుకుతుందా, లేకపోతే ఫ్రీగా భోజనం దొరుకుతుందా? ఇలా ఆలోచించే ఈ సమాజంలో నీలాగా ఉన్న ఊరు బాగు చేయాలి అని ఎంతమందికి ఉంటుంది? ఆ విషయంలో నా తమ్ముడు ఎప్పుడూ హీరోనే అంటూ నవ్వింది వరలక్ష్మి. అన్నయ్య ఫోన్ చేసి తెగ మెచ్చుకున్నారు, వీడియో కాల్ చేసి అన్నీ చూశారు తను కూడా. వదినకు చాలా ఆనందం కలిగింది అని మాట్లాడుతున్నప్పుడు సునీత వచ్చి కూర్చుంది అక్కడ. ఆ ఇంటి పద్ధతులు అన్నీ గమనిస్తూ ఉంది సునీత. నిజానికి బాబాయ్ పెద్ద వయసు వారు, పిన్ని కంటే అని చెబుతూ ఉంటారు అందరూ, కానీ వారిద్దరూ అన్యోన్యం చూస్తుంటే బాబాయ్ చిన్నవారేమో అనిపిస్తారు. చూడడానికి చాలా ముచ్చటగా ఉంటారు. ఇక అత్త చెప్పే మాటలు అన్నీ కూడా ఎంతో మంచి మాటలు. ఇన్నాళ్ళు నేను చాలా అజ్ఞానంలో ఉన్నాను, ఇప్పుడిప్పుడే అత్త చెప్పే మాటలు ప్రతిదీ అర్థమవుతూ ఉన్నాయి నాకు అని సంతోషంగా ఉన్నది సునీత. ఎప్పుడు కోపంగా ఎవరో ఒకరి మీద ద్వేషంతో ఉండే సునీత మనసు ఇప్పుడిప్పుడే మామూలు స్థితికి వచ్చి ప్రశాంతంగా మారుతుంది. అంతేకాక సావిత్రి గారి గురించి అందరూ
గొప్పగా చెప్పుకుంటూ ఉంటే అప్పుడు అర్థమవుతుంది సునీతకు తన తల్లి ఎంతటి గొప్ప మనిషో. అదే తల్లికి చెల్లెలయ్యుండి ఆ సుబ్బలక్ష్మి ద్వారా ఎన్ని బాధలు పడుతున్నారు బాబాయ్ వాళ్ళు. జరిగినవన్నీ కళ్ళారా చూస్తూ ఉన్నది సునీత. ఇంకా 3 రోజుల్లో వాయిదా ఉంది. కావాల్సినవన్నీ సేకరించాను, ఇంకా జరిగేదేమో చూడాలి అన్నారు జగపతి. మన విషయానికి ఏ ఇబ్బందులు లేవని లాయర్ గారు చెప్పారు. శ్రీకాంత్ ఫోన్ చేసి అన్ని వివరంగా మాట్లాడాడక్క అని చెప్పాడు జగపతిరాజు. తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.